ఇందులో నాకు గనక ఏదన్నా అంటే లేదా నా భార్య కానీ నేను కానీ ఏదన్నా చిన్న పాపం చేసి ఉన్నాం, పాపానికి మేము భాగస్థులమై ఉన్నామంటే గనక నేను అత్యంత ప్రేమించేటువంటి దేవుళ్ళ కంటే మిన్నగా ప్రేమించేటువంటి చనిపోయి మరణించినటువంటి నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను. అంటే ప్రమాణం చేస్తే సరిపోద్దా అంటే నాకు జన్మనిచ్చిన తల్లి మరణించి ఉంది, ఆవిడ మీద ప్రమాణం కంటే నేను ఏం చేయగలను చెప్పండి. దీంట్లో నా భార్యకి కానీ నాకు కానీ ఏ పాపం లేదు అని కూడా ప్రజలకు చెప్పుకుంటున్నాను. నేను రాజకీయ నాయకులకు చెప్పట్లేదు, ప్రజలకు చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా ఇవాళ కాబట్టి ఎప్పటికైనా సరే నిజం తేట తెల్లమవుతుంది, ఎక్కడికి పోదది. 4 రోజులు ఆలస్యమైనా కూడా అబద్ధం 6 మైళ్ళు పరిగెత్తిన తర్వాత నిజం మెల్లగా బయలుదేరుతుంది నా సామెతం. ఖచ్చితంగా నిజం వస్తుంది. నేను అట్లాగే మనోహర్ గారిని కూడా నేను అడుగుతున్నాను. నేను ఎండీ గారికి, సివిల్ సప్లైస్ ఎండీ గారికి ఓ లెటర్ పెడుతున్నాను. 2014-15లో ఈ కస్టమ్ మిల్లింగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ కస్టమ్ మిల్లింగ్ స్టార్ట్ అయిన దగ్గర సీఎంఆర్ అంటున్నారు. దీంట్లో 2014-15 నుంచి ఇప్పటి వరకు రైస్ మిల్లులకి ధాన్యం తోలి దానికి వెనక్కి ప్రభుత్వానికి బియ్యం 9 మాసాలు 10 మాసాలైనా కూడా ఆ ధాన్యాన్ని ఆడిచ్చి బియ్యంగా మార్చి పంపనటువంటి అప్పచెప్పనటువంటి డబ్బులు కట్టిన ఏ రైస్ మిల్లర్ మీదన్నా ఇంతవరకు క్రిమినల్ కేసు ఏదన్నా ఫైల్ చేశారా? నేను సమాచారం అడుగుతున్నా, ఆయనకి లెటర్ ఇస్తాను. అయితే మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు చాలా పెద్ద మాటలు కూడా మాట్లాడారు, అంటే చాలా నిజాయితీగాతో కూడినటువంటి ఇదిగా మీరు చెప్పుకొచ్చారు. మీరు ఉద్యోగ ధర్మమే మీ ప్రధాన పాత్ర తప్పితే రాజకీయ కక్షలు లేవు. నేను ధర్మాన్ని న్యాయాన్ని కాపాడుతాకే ఉన్నానని కూడా అర్థం వచ్చేట్టుగా మీరు మీడియాలో మాట్లాడినట్టు నాకు ఎవరో చెప్పారు. నేను వారిని అడుగుతున్నాను, నేను ఎండీ గారికి ఏదైతే సమాచారం కావాలని అడుగుతానో వాటన్నిటికీ దయచేసి మీరు నిజంగా మీ ఉద్దేశం కరెక్టే అయితే ఆ సమాచారాన్ని నాకు ఇప్పించండి. ఇంతవరకు ఏదైనా మరి రైతుల దగ్గర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్కి ఆడిచ్చి తద్వారా పేదవాళ్ళ బియ్యం అంటున్నారు కదా, ఆ పేదవాళ్ళకి బియ్యంగా ఇస్తాకి ఇచ్చిన రైస్ మిల్లులు ఆ ధాన్యాన్ని మీకు అప్పచెప్పకుండా ఉంటే, అలాగే నేను కరెంట్ డిపార్ట్మెంట్ని సివిల్ సప్లైస్ని రెండింటిని అడిగేటన్నిటి కూడా నాకు ఇప్పించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.